హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్. ఛానల్కి తోసం మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకొని ఈరోజు వచ్చే టాపిక్ వచ్చేసి చెప్తే మనమైతే డ్రాగన్ మూవీ ఎలా ఉండబోతుంది, మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిందా లేదా, అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే ఏం మాట్లాడిండు షూటింగ్ గురించి, అయితే వీడియో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. కొత్తగా చూస్తున్న అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే అందుకు ఖచ్చితంగా చేయండి. ఈ వీడియోకి వచ్చేసి నేనైతే ఒక 9 lakhs ఇస్తున్నాను, 10 lakhs అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటానని నేనైతే అనుకుంటున్నా. అయితే మనమైతే డ్రాగన్ మూవీ గురించి అయితే మాట్లాడాలనుకుంటే ఫస్ట్ వచ్చేసి మనమైతే ప్రశాంత్ నీల్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఫెయిల్ లేకుండా అయితే ఇప్పటివరకు తీస్తున్న మూవీ, ప్రతి మూవీ అయితే ఎక్స్ట్రాటరీగా తీస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 1 నుంచి ఇప్పటి వరకు వచ్చిన సలార్ పార్ట్ 2 వరకైతే వరకైతే మూవీ గురించి అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి కేజీఎఫ్ చాప్టర్ వచ్చేసి ఒక తల్లి మాట మీద ఎంతవరకైతే ఎదిగిందని చెప్పేసి మనం కేజీఎఫ్ చాప్టర్ 1లో అయితే చూసినాం కదా. ఆ కేజీఎఫ్ చాప్టర్‌ని కూడా లాస్ట్ క్లైమాక్స్ మాత్రం, ఆ క్లైమాక్స్ అయితే ఎవరు తీయలేరు, తీయరు అని నేనైతే అనుకుంటున్నా. అలాంటి క్లైమాక్స్ అయితే ఇచ్చిండ్రు. సెకండ్ పార్ట్‌లో వచ్చేసి మనకు ఆ లాస్ట్‌లో స్టీమర్ పోకుండా అది ఇడుస్తది చూడండి, విమానాలతోటి బాణాలు అసలు నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టిండు ప్రశాంత్ నీల్ గారు అయితే. అది దాని గురించి ఎవ్వనన్ను ఎంత చెప్పినా కూడా తక్కువనే. అలాంటి యాక్షన్ సీన్స్ తీస్తారు మన ప్రశాంత్ నీల్ గారు అనుకుంటే మాత్రం, అలాంటి యాక్షన్ సీన్స్ అయితే ఖచ్చితంగా అది తీస్తారు. నాకు తెలిసినకి మనకు ఈ ఈ టాప్ 10 డైరెక్టర్‌లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రాజమౌళి, సెకండ్ పార్ట్‌లో వచ్చేసి మనకైతే ప్రశాంత్ నీల్ గారు అయితే 100% అయితే ఉంటారు. 'సలార్‌లో' కూడా ఎలివేషన్ సీన్స్ కూడా అబ్బా! అబ్బబ్బబ్బా! చిన్న ఎలివేషన్స్ అయితే ఇయ్యలే. ఆ 'ప్రభాస్' గారు ఇంటర్వల్‌లో వచ్చే ఫైటు అది నెక్స్ట్ లెవెల్. ఆ గన్స్‌లో అయితే పెడతాడు దర్ 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 అని కొట్టేసి అది నెక్స్ట్ లెవెల్. తర్వాత వచ్చేసి మనకు గంగమ్మ జాతర ఫైట్ కూడా అది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావురా బాబు సోది, నువ్వేదో 'డ్రాగన్' అప్డేట్ చెప్పినావు కదా అని చెప్తే దాని గురించి వస్తున్నా ముందరికి. 'డ్రాగన్' మూవీ షూటింగ్ అయితే మనకొచ్చేసి ఈ రోజుకి 5 డేస్ అయితే స్టార్ట్ అయింది షూటింగ్ అయితే. 'డ్రాగన్' మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకు ఈ ఇవన్నీ మనకు ఫస్ట్ నుంచి చెప్పిందేందంటే, మీకు ఏ మూవీ ఎంత ఈ విజువల్ వండర్ అయితే సృష్టించుద్దో దాని గురించి చెప్పినా మీకైతే క్లారిటీ కొరకు. అయితే మనకైతే మాట్లాడింది కొంచెం భాష చెప్పాలంటే, 'డ్రాగన్' మూవీ వచ్చేసి మనకైతే ఎన్టీఆర్ గారైతే దీనిలో అయితే మీరైతే ఊచకోత అనేది ఏందో చూస్తారా అని చెప్పేసి అయితే చెప్పిండు మనకు ప్రశాంత్ నీల్ గారైతే. ఇది కూడా 2 భాగాలుగా అయితే రాబోతుంది. ఖచ్చితంగా అయితే 2 భాగాల పాటలయితే తీయబోతున్నట్టు ప్రశాంత్ నీల్ గారైతే. ఇంకొక అప్డేట్ ఏందంటే, ప్రశాంత్ నీల్ గారు ఈ స్టోరీని ఎంచుకోవడం అలా మనకి ఎన్టీఆర్ గారిని ఎంచుకోవడం అంటే, ఎన్టీఆర్ గారితో తీయాలని ఎప్పటినుంచో ఉందంటే మనకు ప్రశాంత్ నీల్ గారి నుంచి ఆ కల అయితే తీరిందని చెప్పేసి అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే మాట్లాడడం అయితే జరిగింది మనకైతే. అలాంటి షాకింగ్ అప్డేట్స్ అయితే చాలా అంటే చాలా ఇచ్చిండ్రు మనకు. 'ప్రభాస్' గారితో కన్నా ఎన్టీఆర్ గారితో తీయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే ఆయనకైతే ఉందంట చిన్న ఆశ. ఆ ఆశ అయితే నెరవేరిందని చెప్పేసి అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పిండ్రు. నేను తీసే సినిమా ప్రశాంత్ ఎన్టీఆర్ గారి సినిమా మాత్రం చరిత్రలో నిలిచే సినిమా అయితే ఉంటది. ఖచ్చితంగా అయితే ఆయనైతే ర్యాంప్ ఇచ్చే స్టోరీ అయితే ఉండబోతుంది. ఆయన ఇచ్చే ఫైట్ సీన్స్ కూడా చిన్నగుండవని చెప్పేసి అయితే ప్రశాంత్ నీల్ గారైతే మాట్లాడడం అయితే, చాలా ఇంటర్వ్యూలో అయితే మాట్లాడడం అయితే జరిగింది. ఈ మూవీ కొరకైతే లీగల్‌గా ఎంతమంది వెయిట్ చేస్తుర్రో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకైతే వర్త్ అయితే అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగుందని నేనైతే అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన రావణ్ ఫర్ యూ ఛానల్‌ని. నేను వీడియోకి 10 లైక్ చేసిన 10 లైక్స్ చేస్తారని, ఖచ్చితంగా అయితే మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో మా ఛానల్ అయితే హాయ్ అని కూడా కొంచెం మెసేజ్ కూడా చేయండి ఖచ్చితంగా అయితే. నేను ఈ వీడియో ఎంతమంది దగ్గర వెళ్తుందో నేను కూడా చూడాలని అనుకుంటున్నా. ఈ వీడియో వర్త్ అని అనిపిస్తుందని అనుకుంటున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్.